తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు ఆమోదం లభించడం తన జీవితంలో మహత్తర ఘట్టమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉపరాష్ట్రపతిగా వెళ్లాలని కోరినప్పుడు ఉత్సాహం రాలేదన్నారు. ఉపరాష్ట్రపతి కంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడే ఎక్కువ సంతోషం ఉన్నట్లు చెప్పారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవితంపై సీనియర్ పాత్రికేయుడు మాశర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమం విశాఖలో జరిగింది. పుస్తకాన్ని శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా అందరికీ అందజేశారు. యువత సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పిల్లలకు చిన్నప్పట్నుంచి చదువుతో పాటు సంస్కారం నేర్పాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు బిల్లు నాటి సంగతులను వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి అనగానే నేను అన్నాను, నాకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఎప్పుడు నేను మళ్ళీ పార్టీకి వెళ్తాను, పార్టీలో ప్రధాన కార్యదర్శికైనా పనిచేస్తాను, అధ్యక్షుడికైనా పనిచేస్తానంటే కాదు కారణం ఉంది దానికి అని చెప్పారు. ఒకరోజు సాయంత్రం ప్రధానమంత్రి వచ్చాడు. వాస్తవం ఆ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి ఆర్టికల్ 370 బిల్లు తేబోతున్నాం అన్నాడు. చాలా సంతోషం, మన హయాంలో ఈ పని జరగడం చాలా గొప్ప విషయం అయ్యా, నేను అభినందిస్తున్నాను నేను అని చెప్పాను. మనకు లోక్సభలో మెజార్టీ ఉంది కదా, లోక్సభలో ప్రవేశపెట్టండి, పాస్ అయిపోతుంది, తర్వాత రాజ్యసభకు వస్తుంది, అప్పుడు ఏం చేయాలో చూద్దాం మనం అని చెప్పారు. కాదు, ముందు రాజ్యసభలో పెట్టాలన్నారు. నాకు ఆశ్చర్యమైంది. మెజార్టీ ఉన్న లోక్సభలో వదిలిపెట్టి రాజ్యసభలో పెట్టాలంటాడు ఏంటి అని నేను అన్నాను కూడా. అంటే లేదు, మనం రాజ్యసభలో పెట్టకుండా లోక్సభలో పెడితే వీళ్ళు ముందు జాగ్రత్త చర్యలని తీసుకుంటారు, రాజ్యసభలో హడావుడిగా సభలు జరగనివ్వరు, పాస్ కాదు బిల్లు, ఇబ్బంది అవుతుంది, అందుకని ముందు రాజ్యసభలోనే వెళ్దాం. సభ జరిగితే అపోజిషన్ మేలు, సభ జరగకపోతే రూలింగ్ పార్టీకి మేలు. సభలో నేను చెప్పాను సభ్యులందరికీ, మీరు ఏం మాట్లాడదలుచుకుంటే ఆయన మాట్లాడు, మీ అందరికీ అవకాశం ఇస్తాను, కానీ ఎవరు కూడా మీ సీట్లో నుంచి లేచి బయట వచ్చి వెల్లోకి వస్తే మాత్రం నేనేం చేస్తానో మీకు తెలుసు కదా, ఏదో గడి చర్యలు తీసుకున్నట్టుకోడని అందరూ భయపడ్డారు. ఓటింగ్ జరిగింది. ఆర్టికల్ 370 ఎలాంటి గొడవ జరగకుండా ఆర్టికల్ 370 రద్దు అయ్యే బిల్లు రాజ్యసభ ఆమోదం. అది నా జీవితంలో ఒక మహత్తరమైన ఘట్టం అని చెప్పి అనుకుంటాను. వెంకయ్య నాయకుడు అనేది ఓ పుస్తకం కాదని, చరిత్ర అని వక్తలు అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి వెంకయ్య నాయుడి నిబద్ధత, విలువలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడుతూ ఉంటాం, ఏదో సోది మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి వారు మాట్లాడే సోదిలా ఉండదు, ఉత్తేజం వస్తుంటది. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలో చెప్పే ఏకైక నాయకుడు వారే. పదవులు అంటే ఏంటనుకున్నారయ్యా, స్థాయిలాలు పంచడమా కాదు అని చెప్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి ఆఫీసుని పంపించి ఓటు నమోదు చేస్తున్నారు. ఆడు చేయడం ఏంటండి, నమోదు మీరు చేసుకోలేరా? ఆ బాధ్యత మీకు లేదా? ఈ భార్య ఓటు నీకు, మీ పిల్లలకు ఓటు ఉందో చెక్ చేసుకొచ్చి బాధ్యత మీకు లేదా? ఆఫీసు ఇంటికి వచ్చి రాయాలా? నీకు ఓటర్ లిస్ట్ లో పేరు ఉందో లేదో తెలియదని పెన్షన్ ఇవ్వాలా? సార్ మీటింగ్ అయితే అంటే ఒకరోజు ఏదో సందర్భం సార్ అన్ని మీటింగ్ పెట్టాను, చూస్తాను, నేర్చుకుంటాను. మాటలో పదులు గాని, మాటలో మంచితనం గాని, మనిషి పట్ల ఉన్న గౌరవం గాని, ప్రజాస్వామ్యం పట్ల ఉన్న భక్తి, ఈ మూడింటిని రంగరించి మనం మనకు నిల్చోబెడితే అది ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి తీరులో మనందరికీ కూడా ఎదురుగా నిల్చునే ఒక మహత్తరమైన భాగ్యం. ఈ రోజు గ్రామాల్లోని రోడ్లు వేయించుకుంటున్నాం, డ్రైన్లు కట్టుకుంటున్నాం అంటే ఆ 2000-2002 ప్రాంతంలో వెంకయ్య నాయుడు గారు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం. ఆ రోజు రాజకీయాలకు రాబోయే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మీ తాలూకా ప్రసంగాలు గాని, మీ తాలూకా విలువలు గాని, మీ తాలూకా క్రమశిక్షణ గాని, మీ తాలూకా నిజాయితీ గాని, మీ తాలూకా నిబద్ధత గాని కంపల్సరిగా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మీరు రాసిన ఒక పుస్తకం కాదు, ఒక చరిత్రను మరీ చెప్తున్నా.